మీటింగ్ ఉంది, నేను బయలుదేరాలి. ఏం మీటింగ్? పార్టీ మీటింగ్. పార్టీ నడిపే మొహమా ఇది? మొహం చూడు. ఎలక్షన్ లో నెక్కిన వెంటనే అరెస్ట్ చేయించేస్తానే నేను. వెళ్ళదు. ఆగరా. ఆగమంటున్నానా? పోవే. జంపింగా? యా. సూపర్. ఆగరా అంటే ఆకుండా వెళ్ళిపోతావా? ఓ, చెప్తే మాట విన్నంటావా? ఫోన్లో ఆడదు కదా అని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావేంటి? ఏంటి కొట్టానంటే అంతే. మేమంతా నికార్సైన రౌడీలని తెలుసు కదా. కర్ర కింద పడేవే కింద. నన్నే కొడతావా హనీ? నేనేదో తమాషా చేశాను. నీతో కాక ఇంకెవరితో చేస్తాను? నిజంగా సీరియస్ అయ్యావా? ఐమ్ సారీ హనీ. అందుకని పబ్లిక్ లో ఎలా ప్రవర్తిస్తావా? ఎవరైనా సరే కాస్త మర్యాద అనేది ముఖ్యం. ఐమ్ సారీ రా. సారీ. పర్లేదు. ఏదో నా కాళ్ళ మీద పడి క్షమాపణ వదిలేస్తాను. సారీ. ఏంట్రా? ఏంటి? ఏయ్, హ్యాండ్స్ అప్. గుడ్. నీ కాళ్ళ మీద పడాలా? ఏమన్నా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా? ఇంతకు మించి నేను ఓపిక పట్టలేనే. మేమంతా ఎంత రెగ్యులర్ రౌడీనో చూపిస్తా నీకు. సార్ నేను కదా ఈ అమ్మాయి. అనుకున్నారు తను తింటామని, కానీ ఆ ఛాన్స్ ఇప్పుడే వచ్చింది. తనిచ్చుకో. గుడ్ షాట్. మనిషి పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదురా. వాడి టైం. రోడ్డు మీద పోయి ఆడదాన్ని ప్రేమించి నెత్తికెక్కించుకుని కొట్టింది కుమ్మింది అని ఏడిస్తే ఇప్పుడేంటి లాభం? ఎక్కడ్రా వర్షిని నాన్న ఆదినారాయణ? మావయ్య, అత్తయ్య ఎలాంటిది? అత్తయ్య ఎలాంటిదా? ఒక భార్యగా. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లికి ముందు మూగదానిలా ఉండేది. మరి ఇప్పుడు నేను చెమిటివాడిని అయ్యాను. మరి మీ కూతురు వర్షిని? దానికి ఇప్పుడు 24 ఏళ్ళు. నిజం చెప్పండి, మీ అమ్మాయికి ఏదో జబ్బు ఉంది కదా? ఒట్టేసి చెప్తున్నా, మందు తాగేటప్పుడు అబద్ధం చెప్పను. ఊ అని మగాళ్ళని కూడా చూడకుండా చేతులు ఎత్తి కాళ్ళతో దంతుంది. అదేం లక్షణం? ఏమనంటే మొహం ఒకలా మారిపోతుంది, కళ్ళు చక్కరాల్లా తిప్పి కొడుతుంది. ఎందుకు? నిన్ను కొట్టిందే. అవును మా. కొట్టిందానా? కరవలేదంతే. మనోడు పీటీ ఉషాని తలుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుక్క తరిగినప్పుడు కూడా అలా పరిగెట్టలేదు తెలుసా? ఎన్నిసార్లు కొట్టింది? 2-3 సార్లు. నువ్వెంతో అదృష్టవంతుడి వల్లుడు. నన్నైతే సుమారు 430 సార్లు కొట్టింది తెలుసా? 430 సార్లు? అది తప్పించుకు తిరిగేవాడిని గనక. వర్షిని చాలా జూనియర్. మీ అత్తగారైతే 1000 సార్లకు పైనే. ఆవిడికి సినిమాల్లో పెట్టినట్టు డూప్లే అవసరం లేదు. మీ అత్త గాల్లోకి ఎగిరి ఒక్క తన్ను తంతుంది చూడు. ఈ పెళ్ళం ఎగిరి తంతుందా? వావ్, సేమ్ టు. షాక్ అవ్వకూడదు. ఇది పిల్ల, అది పెళ్ళం. కొడతారు, కొట్టని. మా అత్తగారే నన్ను 19 సార్లు ఎగిరి మరీ తన్నింది తెలుసా? బల్టీ కొట్టి కొట్టడంలో ఎక్స్పర్ట్. ఇవన్నీ బయటికి చెప్పుకొని తిరగలేం కదా. ఓయ్ పౌరుషం లేనోడా, ఏంటయ్యా ఇదంతా? ఇది వంశపారంపర్య వ్యాధులుడు. ఏం చేయమంటావు? మా అమ్మాయికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మమ్మమ్మకి కూడా ఉంది. ఇది ఎవరు పెట్టిన శాపమో. ఆడవాళ్ళ చేత తన్నులు తినాల్సి వస్తుంది. ఎందుకు ఈ విషయాలన్నీ నాకు ముందే చెప్పలేదు? నిన్ను చూసినప్పుడే అల్లుడు, నాకున్న బాడీ లాంగ్వేజే నీకు ఉందనిపించింది. నువ్వు ఎలాగైనా తట్టుకోగలవనే చెప్పలేదు. భలే చెప్పావులే. తాగిన మైకంలో కథ చెప్తున్నాడేమో. ఏంట్రా ఇది? అల్లుడు, పెళ్ళి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది. మనమేం చేయగలం? మనసు సరిగా లేనప్పుడు పెళ్ళైన మగాళ్ళు మందు కొడతారు. మరి పెళ్ళాలు మొగుళ్ళని కొడతారు. ఏనేంట్రా మావయ్యలా మాట్లాడకుండా తలకిందులుగా మాట్లాడుతున్నారు? దేవుడా, నాకిక మోక్షమే లేదా? రే, తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు. ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది. నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా
నువ్వేం చేస్తావంటే సేఫ్టీకి కరాటే నేర్చుకో. అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి సెక్యూరిటీగా ఉంటుంది. ఇంకా ఎత్తైన చోట కూర్చోవలసింది కదరా. అక్కడ మీ పేరు గల వాళ్ళు 10 మంది నామినేషన్లు వేశారు. నువ్వు హనీ కేశవ అయితే వాళ్ళు హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ, దుర్గా కేశవ. మరి నువ్వు విభూతి సుబ్రహ్మణ్యం అయితే అక్కడ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం. కేడి సుబ్రహ్మణ్యమా? అవునరా, రకరకాల పేర్లతో నామినేషన్లు వేసి గందరగోళం చేస్తున్నారు. చూడరా, చాలా మంది సుబ్రహ్మణ్యాలు ఉన్నారు. నీ పేరు ఇక్కడ ఉందిరా. 24 ఎక్కడ? హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ. ఏంట్రా ఇందులో హనీ కేశవ పేరే లేదేంటి? నామినేషన్స్ ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలీదా? స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు. సో ఎలక్షన్స్ లో 6 సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరున్నారు. ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు. సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ ని రిజెక్ట్ చేశారు. వీళ్ళేరా అన్నిటికీ కారణం. రే హనీ, నేను ఎలక్షన్లో నుంచోనరా, ఈసారి కొద్దులేరా. హలో. వర్షిని, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా. ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వర్షిని. కేడి బిల్లాని నిరూపించావురా. రేయ్, ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు, మేము గెలిపిస్తాం. ఇదిగో ఎలక్షన్ లో గెలిచిరా. ఆల్ ది బెస్ట్. ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా. కరెక్ట్ గా కనిపెట్టేసింది. అలాగా నిర్ణయం చేశారా మనకు లేదని చెప్పడానికి. ఏమైంది? మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా. ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట. రే, ఇప్పుడు ఏం చేద్దాంరా? రే, లక్కీ డ్రాలో నిర్ణయిస్తారులేరా. విభూతి సుబ్రహ్మణ్యానికే శంఖం గుర్తు. కొత్తగా వచ్చారా? అవును సార్. బయటికి వెళ్ళండి అయ్యా. మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం. సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం. ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇదిగో మేము మీ ముందుకు వచ్చాం. మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు చేయాల్సిందల్లా శంఖం గుర్తుపై ఓటేయండి. మనసులోని మాటే చెప్తా వినుకోరా అన్నయ్యా. ఎలక్షన్ లో మీరిచ్చిన మాటలన్నీ ఏమయ్యా? గొప్పగా చేస్తామంటూ కోతలెన్న కోసారు, చేతలకొచ్చేసరికి చటికిల పడ్డారు. ఎదటోల తప్పులన్నీ వెలత్తి చూపారు, మంచిని చెయ్యాలంటూ వీళ్ళని చేశారు. వీళ్ళందరూ 420లే, సిగ్గులేని వాళ్ళే వీళ్ళయ్యా. గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను కోసారు, చేతలకొచ్చేసరికి చతికిల పడ్డారు. వాళ్ళు నెలకు సరిపడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట. వాళ్ళు 6 నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర. సూపర్ రా. నువ్వు అదంతా, ఇది నా కాలు. ఓ ఓకే. జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాడు. ఈ ఇంట్లో మొత్తం 25 ఓట్లు ఉన్నాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకున్నా తప్పని వెళ్ళి కాళ్ళ మీద పడుకో. అయ్యా, అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా. మాకే ఓటేయండి అయ్యా. సపరేట్ చెప్పాను, వెళ్ళి కాళ్ళ మీద పడు. శంఖం గుర్తుకే ఓటేయాలి, గుర్తుంచుకోండి. నువ్వు వెళ్ళి కాళ్ళ మీద. నేనెందుకురా?
రే బాబు అందరినీ ఓట్లేయమనరా. మీరు కాళ్ళ మీద పడ్డారు మీరు మంచివారా చెడ్డవారా ఏమయ్యా ఇది 23వ వార్డు, మీదేమో 24వ వార్డు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారేంటి మీరు? ఇది మీ వార్డు కాదు కదయ్యా. ఏంటి మా వార్డు కాదా? ఎరా చిన్నపిల్లల కాళ్ళ మీద కూడా పడమన్నావు కదరా. వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారు. ఏంటని అలా మాట్లాడతారు? మీ వార్డుకి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయరా ఏంటి? రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణ. శంఖం గుర్తుకే ఓటేయండి అమ్మా. శంఖం గుర్తు మర్చిపోకండి. ఒరే బ్రదరు, హారతి ఇస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారతి ఇప్పించేస్తున్నారా ఈ పెద్దోళ్ళు. చూడరా, మనం గెలుస్తాం కదా, డబ్బులు తీసుకోండి. మాకొక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే, మీ ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే. ఇంటికే సరుకులు ఇస్తాం మీరు కొననక్కర్లే, ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టంలే. కరెంటు బిల్లు కూడా మీరు కట్టనక్కర్లే, సెల్లుకు రీఛార్జ్ అయినా మేము చేయిస్తాంలే. కావాలని మీరడిగితే లంచంలో వడాయిస్తాంలే. గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను కోజారు, చేతలకొచ్చేసరికి చతికిల పడ్డారు. మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా, వాళ్ళని రప్పిద్దామా? వాళ్ళు వస్తారా? వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం. ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా. కౌన్సిలర్ నవ్వుతానో లేదో కన్ఫర్మ్ గా ముస్టోన్ నవ్వుతాను రా. గాజులు ఉన్నాయి కదరా, రోడ్ గోల్డ్ రా. మనందరం కలిసి మందు కొట్టి చాలా రోజులైంది, చేద్దామా? నేనేం మతగారు ఊర్లో ఉన్నాను, నువ్వే మానూరులో ఉన్నావా? కలిసి మందు ఎలా కొడతావరా? ఊరికి రారా, విభూతి సుబ్రహ్మణ్యం ఎలక్షన్ లో నిలబడ్డాడు. ఓటేసామంటే వాడే కొనేస్తాడు, కలిసి కొట్టేద్దాం. ఓటేయడానికి ఖచ్చితంగా రండి, మా వారు పోటీ చేస్తున్నారు. అవునండి, ఖచ్చితంగా వచ్చేయండి. చూడండి, నేను చెప్పిన వాళ్ళకి ఓటేయాలి, సరేనా? అలాగే. హలో రే, 15 ఓట్లు కన్ఫర్మ్ రా. 15 ఓట్ల? కానీ 2500 ఖర్చు అవుతాయి. 2500 కదా, ఇచ్చేద్దాం. ఏయ్ మావా, మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా. ఈ జోరు చూస్తుంటే 99.4% మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డాం. ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాం. అవును, కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదురా. ఏదో ఒకటి జరగాలి, ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలరా. అప్పుడే రా అయ్యో పాపం అని ఓట్లేస్తారు. ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో, చావే కదా, ఏర్పాటు చేసేద్దాం. రే రాక్షసులారా, నన్ను చంపకండి రా, నాకు పెళ్ళం పెట్లున్నారు. ఈ కూల్ డ్రింక్ హలో, ఎవరు మాట్లాడేది? ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు మీరు ఏమి ఇచ్చినా నేను తాగను రా. త్యాగి వాడెప్పుడు ఎస్కేప్ రా. రే రాము, రే ప్రాణాలే వద్దురా, కాలో చేయమంటారా చాలు. ఏంటండి ఇంత తొందరగా బయలుదేరారు? ఓటు వేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా. పోలింగ్ బూత్ ఇంకా తెరవరుగా. నా కొడుకు కోసం వెయిట్ చేసి ఓటేస్తాను, నువ్వు కూడా తొందరగా తెమిలిరా. బండి పోలింగ్ బూత్ వెళ్తుంది, ఎక్కేవాళ్ళు తొందరగా వచ్చి ఎక్కండి. ఎవడరా నువ్వు? అడ్డమైన వాడి వ్యాన్లోనూ మేము ఎక్కం, పోరా. ఎవరైతే ఏంటయ్యా, ఓటేస్తే లేకపోతే పోవయ్యా. మేము ఆటోలో వెళ్తాంలే, నువ్వు పోరా. ఆటోలో వెళ్తే బోల్డ్ అంత ఖర్చు అవుతుందిరా, రండ్రా వెళ్దాం. ఎక్కండ్రా. రే, ఓటు బూతుకు తీసుకొస్తాడంటే ఇదేంట్రా, పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు. ఇక్కడికే నువ్వు తీసుకొచ్చారా? ఒరే, వీళ్ళంతా ఎవర్రా? అయ్యా, 2 కళ్ళు కనిపించని గుడ్డోన్నయ్యా, నన్ను మాత్రం వదిలేండి అయ్యా. 10 నోట్లని ఇలా బంధించారేంట్రా? వదిలేరా, మనమంతా ఎన్టీఆర్ లాగా ఎక్కడున్నా గెలుస్తాం. ఇప్పుడు ఈ హనీ గాడికి రెస్ట్ అవసరం రా. జరగండి జరగండి. నా తలరాత, ఈ రాజకీయాల్లోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను రా.
ఏయ్ ఎరా ఓట్లు వేసారా? వేస్తూనే ఉన్నాం రా. సరే సరే వేయండి వేయండి. మందేసుకుంటున్నారా? రే ముందెళ్ళి ఓట్లు వేయండిరా. మందేసుకున్నాక వెళ్ళి వేస్తాంలే. వాళ్ళంతా గన్లా వేసేస్తారా. ఎలారా మీకు ఈ రాజకీయాల్లోకి చేరాలనిపించింది? రే మన వీపీనే తీసుకో. ఇంతకు ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? చెమట్లు పట్టకుండా కూర్చోవడం, కష్టం లేని వ్యాపారం, శ్రమ పడకుండా 3 బొట్ల తిండి. అంతదాకా ఎందుకురా? 3 నెలల క్రితం ఆ స్థలం పొరంబోకు స్థలం, ఇప్పుడు ఆడి సొంత స్థలం అవ్వలేదా? ఎప్పుడు మన కూడా 5-6 మంది ఉంటారు. తెల్లగా మెరిసే పంచ, చక్కగా గంజి పెట్టి స్టిఫ్ గా ఉండే చొక్కా, మధ్య మధ్యలో పంచాయతీలు, పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ ని పోయే రావే అని పిలవచ్చు, అక్కడక్కడ బ్యానర్లు. ఇవన్నీ చూసేరా మాకు ఈ కోరిక కలిగింది. ఓరి దుర్మార్గులారా, వాళ్ళకి పడాల్సిన ఓట్లని వాళ్లే చెడగొట్టుకున్నారా. రే వీళ్ళెవరు అసలు మాకు ఓటే వెయ్యర్రా. సుబ్రహ్మణ్యం మీ నాన్న రాలేదేంటి? హలో రే అసలు ఏం జరుగుతుందిరా? మా అమ్మ నాన్న ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఏం జరుగుతుందా? నువ్వు 5,000 ఇచ్చి అపోజిషన్ వాళ్ళు ఎత్తుకొచ్చినట్టుగా డ్రామా ఆడమన్నావు. ఆ అపోజిషన్ వాళ్ళు 10,000 ఇచ్చి మీ ఎత్తుకు పై ఎత్తేశారా. నీకు ఓట్లు పడకుండా మీ వాళ్ళని తీసుకొస్తున్నారు. రే 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 ఏం జరుగుతోందిరా? రే మీరందరూ అనుకుంటున్నట్టు మనల్ని అపోజిషన్ వాళ్ళు ఎత్తుకురాలేదు, నేనే ఎత్తుకొచ్చా. ఏంటి నువ్వే ఎత్తుకొచ్చేసావా? ఆ రోజు నువ్వే అన్నావుగా ఏదైనా చేసి సింపతి సంపాదించాలని. అందుకే మనం లోపలుండి వేరే పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చేసారని ప్రచారం చేసి 3 గంటల పైన వెళ్ళి ఓటు వేయచ్చని ప్లాన్ చేశారు. రే నిజంగా నువ్వే ఇలా చేసావా? రే హనీ, నువ్వు పెద్ద కేడీవిరా. ఇదేగా నువ్వు ఫోన్లో చెప్పిన విషయం. నేను నిలబడని ఎలక్షన్లో సుబ్రహ్మణ్యం గెలవకూడదని. నేనేం చెప్పలేదురా. ఒక చిన్న విషయంలోనే పెద్దవాళ్ళందరూ చిన్న బుద్ధులు చూపిస్తూ ఉంటారు. రే హనీ, మీ నాన్నే కాదురా, ఆ దేవుడు తలుచుకున్న మనల్ని విడదీయడం అసాధ్యం రా. చిరంజీవి అభిమానులు, నాగార్జున అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు అని కన్ఫర్మ్ రా. ఓడిపోవడమా? రే గెలుస్తాం రా, ఓట్లు ఎన్నొస్తాయో లెక్కేశానుగా. నువ్వు ఇంత కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలవు? నేను 10th చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్ లో అలా మార్కులు వేసుకొని చూశాను. నేను ఏం మార్కులు వేసానో అయ్యే వచ్చాయిగా. అప్పుడు ఎలా 10th లో ఫెయిల్ అయ్యావు? నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది. నువ్వు జవాబులు రాసినా ఫెయిలే అయ్యేవాడివి. ఇప్పుడు కూడా అంతేనా? చీచి, ఈసారి 4,500 ఓట్లు కన్ఫర్మ్ రా. 23వ వార్డులో మొత్తం ఉన్నదే 3,500 ఓట్లు రా. గోయింగ్ ఏంటి గోయిందా? మొత్తం అందరిని లాక్కొచ్చారా. రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా. మనమే నెగ్గుతున్నాం రా. ఏముంది 95లో 6 మైనస్ ఓట్లు, 2 ఓట్లుగా తగ్గాయి. రే ఇప్పుడు బెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు. నాన్న ఓడిపోతామంటున్నారు. హాయ్. బుద్ధిలేడు జన్మ. మిమ్మల్ని ఎవర్రా ఎలక్షన్ లో నిలబడి ఉంది? సరిగా మందు కూడా సప్లై చేయలేదు. ఓకేరా ఓకే ఓకే. నేను చెప్పేది విను. మమ్మల్ని కుటుంబంతో సహా అందరినీ కిడ్నాప్ చేసేసారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఈ విషయం ఊళ్ళో అందరికి తెలియజెప్పి అలాగే శ్రీనివాస కళ్యాణ మండపానికి వచ్చి మమ్మల్ని ఎలాగైనా కాపాడండ్రా. కాపాడితే పోతుంది, ఆ మాత్రం కూడా చేయలేమా? వస్తున్నా ఉండు. మనం ఒక పని చేద్దామా? తెలుసో తెలియకో అన్ని కుటుంబాలు ఒక చోట చేరాయి, అది ఈ కళ్యాణ మండపంలో. ఇక్కడే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా? ఖర్చులు కలిసి వస్తే టైము మిగులుతుంది కదా. ఐ సే డోంట్ డాక్. ఏది ఆ తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడని చూద్దాం. రే బయటికి వెళ్ళే మార్గం ఏమైనా ఆలోచిద్దాంరా. ఇక పైన వాళ్ళు ఒక్క ఫోన్ కూడా చేయలేరు. మొబైల్ జామర్ పెట్టాను. వాళ్ళని అసలు ఎవరు వెళ్ళమన్నారా కళ్యాణ మండపానికి? ఎప్పుడు వచ్చి కాపాడమన్నారు. జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి స్వతంత్ర అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం. మనమే నెగ్గుతామని కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళు ఎందుకు అనవసరంగా డబ్బాలు కాపలా అది ఆ దేవుడికే తెలియాలి. మనం వేస్ట్ గా కాపలా కాస్తున్నామా, వాళ్ళు వేస్ట్ గా కాపలా కాస్తున్నారా అని. ఈ రోజు నువ్వు నా చేతిలో చావడం ఖాయం రోయ్. హలో పాప్స్. సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా? స్కూల్లోనే ఉన్నాం. మనమే గెలుస్తామని ఈ ఊరు మొత్తానికి తెలుసు. బాక్స్లు అవి మార్చేస్తే అందుకే కాపలాగా ఉన్నాం.
మంచు పడుతోంది, జాగ్రత్త. మనకి మంచు కంటే మంచి రిజల్టే కదా ముఖ్యం. పని ఉంది, నేను వెళ్ళొస్తాను రా. పోరా పోరా. ఎక్స్క్యూజ్ మీ, బీడీ ఉందా? విషయం ఉంది, ఉంచుకోండి, మీకే ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా లేరా లేరా. మేలుకోవాల్సిన టైంలో పడుకున్నావేంట్రా? పడుకునే టైంలో ఎందుకురా మేలుకుని ఉంటారు? డబ్బాలు మార్చేస్తారా? నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. అయ్యో చంపేస్తున్నారే. నడవరా. ఏరా, ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు మీరెందుకురా అనవసరంగా తొందరపడుతున్నారు? పాజిటివ్. రేయ్, మీ ఆవిడ వచ్చింది. లేరా లే లే, నువ్వు పడుకోకుండా ఉండడానికి నీకు మెడిటేషన్ నేర్పిస్తాను. రా, తొందరగా లేచి రారా. రెండు చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేనెందుకురా మెడిటేషన్ చేయాలి? వాడు చెప్పినట్టు చేయరా. మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నారా? ఏం కనిపిస్తున్నాయిరా? మనం ఓడిపోయినట్టు. అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు, చంపేస్తాను నిన్ను. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. నమస్కారం, నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని. హలో, ఏమైంది? ఏమైందా? హారతి పళ్ళని సిద్ధం చేయి, మేము విజయంతో వస్తాం. నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు. నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నానుగా. ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు. రేయ్, ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతున్నావు?